మన మిత్రులందరికీ, శ్రేయోభిలాషులకి హృదయపూర్వకంగా నమస్కారాలు. అలాగే మా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు. అయితే ఈ మన ఛానల్ ద్వారా ప్రస్తుతానికి పురాణాలు అలాగే వినిపించడం జరిగింది. అలాగే ప్రత్యేక పండగలు అంటే కుంభమేళా గానీ, లేకపోతే అప్పుడు అయోధ్య రామ మందిర ప్రతిష్ట ఇటువంటివన్నీ కూడా తెలియపరచడం జరిగింది. అలాగే దేవాలయాల విశిష్టత కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. కాబట్టి దీన్ని ఒక భక్తి ఛానల్‌గా తీసుకొని తప్పనిసరిగా మీరు వినియోగించుకొని ప్రతినిత్యం దీన్ని చూడండి. మీరు కూడా ఈ భక్తి మార్గాన్ని ఎంచుకోండి. ఈరోజు మరో ఆదివారం. మీకు ముందుగా చెప్పినట్లుగా దేశంలోని ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయాల్లో 2 దేవాలయాల్ని మీకు ఆల్రెడీ వివరించడం జరిగింది. ఈరోజు మరో దేవాలయం, ప్రసిద్ధి చెందిన దేవాలయం గురించి చెప్తాను. ఇది గుజరాత్‌లోని మోధేరా సూర్య దేవాలయం. గుజరాత్‌లోని మొహసానా జిల్లాలోని బెచరాజీ తాలూకాలోని రోపన్ నదికి ఉపనది అయిన పుష్పవతి నదికి ఎడమ ఒడ్డున మోధేరాలోని అత్యుత్తమ సూర్య దేవాలయం ఉంది. ఈ మోధేరా సూర్య దేవాలయం గుజరాత్‌లోని పటాన్‌కు దక్షిణాన 30 కిలోమీటర్ల దూరంలో మోధేరా గ్రామంలో ఉంటుంది. ఈ సూర్య దేవాలయం ప్రత్యేకమైన వాస్తుశిల్పము, హస్తకళకు ప్రసిద్ధి చెందింది. దీనిని 1026 ఏడీలో సోలంకి రాజవంశానికి చెందిన రాజు భీమదేవ్ నిర్మించారు. మోధేరా సూర్య దేవాలయం 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగము గర్భగుడి, రెండవది సభామండపము. సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు గర్భగుడిలోకి వచ్చే విధంగా ఆలయాన్ని నిర్మించారు. మోధేరా సూర్య దేవాలయము హిందూ సూర్యదేవుడు సూర్య భగవానుడికి అంకితము చేయబడిన ఒక అద్భుతమైన ఆలయము. ఇది భారతదేశంలోని గుజరాత్‌లోని పటాన్ సమీపంలోని మోధేరాలో ఉంది. 11వ శతాబ్దంలో సోలంకి రాజవంశానికి చెందిన రాజు భీమదేవ్ చేత నిర్మించబడిన ఈ ఆలయం గుజరాత్ యొక్క గొప్ప నిర్మాణ మరియు సంస్కృత వారసత్వానికి గొప్ప ఉదాహరణ. ఈ దేవాలయం స్థానం గురించి గుజరాత్ యొక్క పొడవు మరియు వెడల్పులో ప్రయాణం చేస్తున్నప్పుడు సోలంకి పాలన యొక్క నిర్మాణ వారసత్వం గురించి, నివసించే ప్రదేశాలు మరియు స్మారక చిహ్నాల గురించి చూస్తూనే ఉంటారు. మొహోనా నుండి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పచ్చని వ్యవసాయ భూముల మధ్య బహుచ రాజీ దేవత ఆలయానికి వెళ్లే మార్గంలో మోధేరా గ్రామాన్ని చూడవచ్చు. పుష్పవతి నది నేపథ్యంలో పుష్పించే చెట్లతో కూడిన టెర్రా రూపొందించబడిన ఉద్యానవనం మరియు పక్షుల పాటలతో మోధేరాలోని ప్రసిద్ధ సూర్య దేవాలయం ఉంది. సూర్య భగవానుడి అంకితము చేయబడిన మోధేరాలోని సూర్య దేవాలయ అవశేషాలు వేద దేవుళ్ళ యొక్క అసంఖ్యాక వ్యక్తీకరణతో అగ్ని, గాలి, భూమి, నీరు మరియు ఆకాశం అనే సహజ మూలాల యొక్క గౌరవం వాటి గరిష్ట భాగస్వామ్య స్థలాన్ని కలిగి ఉన్న కాలాల అవశేషాలు సహజ మూలకాలను గౌరవించే పురాతన తత్వశాస్త్ర మరియు మానవులతో దాని అనుబంధము జీవిత చక్రం యొక్క ప్రధాన శక్తి మరియు శక్తిగా పరిగణించబడుతుంది. నిర్మలమైన ఆలయ ప్రాంగణం చుట్టూ నడవడం వల్ల ఆ ప్రదేశము ప్రసరించే సానుకూలంగా బలమైన శక్తి ప్రకాశం గురించి మీకు తెలుస్తుంది మరియు దాని ద్వారా పరిసరాలకు దగ్గరగా ఉంటుంది. ఇప్పటికే ప్రసిద్ధి చెందిన ఈ మోధేరా సూర్య దేవాలయం అందాన్ని జోడిస్తోంది. అక్టోబర్ 22న గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి
ఆలయ మోడీ గారు ఆలయంలో సౌరశక్తితో నడిచే 3D ప్రాజెక్ట్ మ్యాపింగ్ షో మరియు హెరిటేజ్ లైటింగ్‌ను ప్రారంభించారు. ఇది ఒక రకమైన అనుభవం. ఇది ఇప్పటికే ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి మరో అనుసంధానం. మరో అందాన్ని జోడించిందని చెప్పడంలో సందేహం లేదు. చరిత్ర పుష్పవతి ప్రక్కనున్న సూర్య దేవాలయము సోలంకి రాజైన రెండవ భీమ్‌దేవ్ 11వ శతాబ్దంలో కట్టబడింది. ఇది చోళరాజుల కాలం నాటిది. ఎక్కడ చూసినా కనుచూపు మేరలో కొండ గాని, రాయి గాని లేని చోట కొన్ని మైళ్ళ నుంచి రాయిని తొలగించి నదికి 10 అడుగులకు పైగా ఇటుకలతో గట్టిగా పునాదులు వేయించి రాయిని దూలములు, స్తంభములు మూర్తులుగా చిత్రీకరించి అనేక క్రమములుగా తయారు చేసి ఎక్కడ సున్నంతో టాకీ వేయకుండా రాయిలో రాయి అమర్చి ఒక అద్భుతమైన రాతి దేవాలయాన్ని ఇక్కడ కట్టారు. రాతి మీద చెక్కబడ్డ జంతువులు, నరులు, వానరులు, దేవగణం, నవగ్రహాలు, దిక్పాలకులు అన్నియు స్థపతుల యొక్క కల్పన. ఆలోచనా శక్తి చిత్రించటంలో విశిష్టత, ఆధ్యాత్మిక, లౌకిక జ్ఞానం, ఆనాటి సాంప్రదాయాలు తెలుస్తూ ఉన్నాయి. రామాయణము, మహాభారతములోని కథలు, గాథలు, మానవ జాతికి అనుబంధంలో నున్న అనేక కథలు, పుట్టుకలు, చావులు, మైథునములు, రాజుల కొలువు కూటములు ఇలా అనేక విశేషాలు దేవాలయం గోడల మీద చెక్కబడ్డాయి. ఇక ఆలయము స్థితి 3 విధములుగా కనిపిస్తుంది. గర్భాలయంతో కూడిన గోడ మండపము, సభా లేక రంగమండపము. ఇది ప్రత్యేకముగా 10 అడుగుల దూరంలో విడిగా నిర్మించబడింది. సూర్యకుండ్ ఇది స్థానములకు వినియోగించబడ్డ ఒక కొలను. ఈ కట్టడములు వరుసలో తూర్పు, పడమరగా ఏర్పడ్డాయి. ఆర్మియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం మోధేరా సూర్య దేవాలయము 1126-27లో చాళుక్య వంశానికి చెందిన భీముడు పాలనలో నిర్మించబడినది. వీరు చారిత్రాత్మక సముదాయంలోనికి ప్రవేశించినప్పుడు మీరు మొదట సూర్యకుండ అని పిలువబడే అద్భుతమైన కుండను చూస్తారు. ఇది దీర్ఘచతురస్రాకారంలో నిర్మించబడి ఉంది. ఇందులో వివిధ దేవతలు మరియు దేవతలకు 108 మందిరాలు ఉన్నాయి. గణేషు మరియు విష్ణువులకు అంకితము చేయబడిన ఈ కుండ యొక్క 3 వైపులా 3 ప్రధాన మందిరాలు మరియు తాండవం నృత్యం చేస్తున్న శివుని ప్రతిమని కూడా చూడండి. సూర్యకుండ ఇది రమణీయముగా నుండు మెట్ల వరుసగల ఒక పెద్ద కొలను. దీనికి 4 మూలల పంచాండక శిఖరములుగా దేవాలయములు నలుమూలలా ఉన్నాయి. వీటిలో శీతలాదేవి, అనంతసాయి, విష్ణువు మొదలగు విగ్రహాలున్నాయి. ఇవి కాక 4 వైపులా అక్కడక్కడ చిన్న చిన్న దేవాలయాలున్నాయి. వీటిలోని విగ్రహాలు చెప్పుటకు వీలు లేకుండా ఉన్నాయి. దీనికి రామకుండని పేరు వచ్చింది. సభా మండపము లేదా రంగమండపము ఇది రాతి స్తంభములతో గుండ్రముగా కనిపిస్తుంది. 4 వైపుల నుంచి మండపం వేదిక మీదకు వెళ్ళుటకు దారి ఉంది. తూర్పు వైపునున్న సోపానం క్రిందనున్న ఒక తోరణమునే కలపబడి ఉన్నది. ఈ మండపములోని జగతి కూడా బయట గోడ మండపము జగతిని బోలి ఉన్నది. దీనిపైన కాకాసన ఉన్నది. ఇది 4 వైపులా ప్రేక్షకులు కూర్చుని చూచుటకు వీలుగాను, వీపు అంచు పెట్టుకుటకు స్తంభములు స్తంభాలందు ఎక్కడా సందు లేకుండా శిల్పములతో చెక్కబడి ఉన్నవి. దీనిలో మేళవాయిద్యములు ముందుకు సాగిపోతున్నట్లుగాను, మనుష్యులు, ఏనుగులు, కోతులు అనేక రకములైన పోట్లాడుకుంటున్న కుస్తీలు మొదలగు దృశ్యములతో చెక్కబడి ఉన్నవి. సభా మండపము లేదా అసెంబ్లీ మెట్లు ఎక్కి 12 ఆదిత్యులు అనగా సూర్యునికి మరో పేరు శిల్పాలతో సమావేశం అవ్వండి. స్తంభాలపై చెక్కబడిన 12 ప్రాతినిధ్యాలు 12 నెలల ప్రాకారం సూర్యుడికి సూచిస్తాయి. దీని తర్వాత గోడ మండపం. ఈ మండపము ప్రవేశ ద్వారమునకు ముందు ఒక మకర తోరణం చక్కగా చెక్కబడిన 2 స్తంభముల మీద నిలబెట్టి ఉన్నది. ఇవి దేవాలయ నిర్మాణమప్పుడు రాతి బండల కప్పుపై ప్రవేశద్వారమున కట్టుబడి ఒక పందిరి వలె అమర్చబడిందని ఊహించుకోవచ్చు.
ద్వారము నుండి లోపలకు ప్రవేశించగానే గర్భాలయమునకు ప్రాంగణ స్తంభముల మీద నిర్మాణము చేయబడింది. ప్రాంగణము మధ్యలోని స్తంభములు పైభాగము గుండ్రముగా ఉండి బోర్లించిన పద్మాకృతిగా ఉన్నది. ఇప్పుడు పడిపోయింది. స్తంభమును కలుపు రాతి దూలముల మీద దేవగణములు, గణపతి, ముందుకు సాగిపోతున్న సేనలు చిత్రించబడి ఉన్నవి. ముఖద్వారము మీదనున్న గోడకు లోపల పైకప్పును కలుపు రాతి దూలము మీద మిథునములు, మేళతాళములతో తీర్థమునకు వెడుతున్న ప్రజలు ముందుకు సాగిపోతున్నట్లు చిత్రించబడినది. బయటకు వచ్చి గోడ మండపము చుట్టూ పరిశీలించి చూస్తే దేవాలయము పునాదులు కట్టడము 6 రకాలుగా కనిపిస్తుంది. 1 అధిష్టానము, 2 కుముద, 3 ఛజ్ఞ, 4 సింహపట్టిక, 5 గణధర, 6 నరధర. దేవాలయం చుట్టూ క్రింది భాగంలో అనేక రకములైన మనుషులతోనూ భారత భాగవతాది గాథలతోనూ చిత్రించబడి ఉన్నది. సభా మండపాన్ని చూసిన తరువాత గర్భగుహ సందర్శన ఖచ్చితంగా ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. సూర్య భగవానుడి విగ్రహము ఇప్పుడు లేదు, మరియు సూర్యవంశీ సోలంకులు 1000 సంవత్సరాల నుండి చరిత్ర యొక్క ధూళిలో కలిసిపోయి ఉన్నారు. గుజరాత్లో మహాసానా జిల్లాలో కల మదరై ఒక చిన్న పల్లెటూరు. ఈ పల్లెటూరు కొద్ది దూరంలో పుష్పవతి నది ప్రవహిస్తుంది. ఇది ఉత్తర గుజరాత్లో గల సరస్వతీ నదిలో కలిసి పడమరగానున్న రన్ ఆఫ్ కచ్లోకి పోయి కలుస్తుంది. ఇది మొహసానాకు 18 మైళ్ళు పడమరగా ఉంది. పాటన్ శివారుకు చెందినది. పాటన్ అసలు పేరు అహ్మలవాడి పాటన్. ఇది సోలంకి రాజుల ముఖ్య పట్టణం. వారి కాలంలో బంగారము, ముత్యాలు, రత్నాలు మొదలైనవి రోడ్డు మీద గుట్టలుగా పోసి అమ్మేవారట. ఈ పట్టణానికి 8 మైళ్ళ దక్షిణంగా ఒక మహారణ్యం ఉండేదట. దాని పేరు ధర్మారణ్యం. సోలంకి రాజుల కాలంలో పాటన్లో రాజాదరణలో ఉన్న కొద్దిమంది బ్రాహ్మణులకు ధర్మారణ్యంలో కొంత భాగము బాగు చేయించి వసతులు కల్పించి దానమిచ్చారట. పాటిన్ నుంచి వచ్చిన బ్రాహ్మణులు మోద్ లేదా ఎడ్ బ్రాహ్మణులట. వారికి ఇక్కడ వసతులు కల్పించబడినవి కావున దీనికి ఎడేరా లేదా మొదేరా అనే పేరు వచ్చింది. ఆలయము ఉదయము 6 గంటల నుంచి సాయంత్రము 6 గంటల వరకు సందర్శనకు తెరిచి ఉండబడను. పండుగలు. మొత్తం సౌర వ్యవస్థలో సూర్యుడు శక్తికి అత్యంత ముఖ్యమైన వనరు. సూర్యుడు లేకుండా భూమిపై జీవితం సాధ్యం కాదు. ఎందుకంటే ఇది మనుగడకు అవసరమైన వెచ్చదనం మరియు కాంతిని అందిస్తుంది. అందువల్ల సూర్యుడికి గౌరవము మరియు కృతజ్ఞతాపూర్వకంగా చెల్లించడానికి దాని శక్తి మరియు ప్రాముఖ్యతను జరుపుకునే కొన్ని పండుగలు ఉన్నాయి. వీటిలో మన గ్రహం మీద జీవితాన్ని నిలబెట్టుకోవడంలో సూర్యుని పాత్రను గౌరవించే ఆచారాలు, వేడుకలు మరియు సాంప్రదాయాలు ఉంటాయి. అలాంటి ఒక ఉదాహరణ ఛాట్ పూజ. ఇక్కడ భారతదేశంలోని భక్తులు సూర్యుడికి ప్రార్థనలు మరియు సమర్పణలు అందజేస్తారు. అతని ఆశీర్వాదనములు స్వీకరిస్తారు. మొదేరా సన్ ఫెస్టివల్ అనేటువంటిది ఒకటి ఉంది. ఇది జనవరి 3వ వారంలో జరుగుతుంది. మొదేరాలోని సూర్య దేవాలయంలో జరుపుకునే ఈ పండగ స్థానిక సంస్కృతి మరియు ఆధ్యాత్మికను ప్రదర్శిస్తుంది. కళాకారులు మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ కథనంలో సూర్యుడిని గౌరవించడం మరియు జీవితంలోని వివిధ అంశాలలో దాని ప్రాముఖ్యతను గౌరవించడం కోసం భారతదేశం అంతటా జరుపుకునే పండుగలను మేము జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో పొంగల్ నుండి ఉత్తర భారతదేశంలో మకర సంక్రాంతి వరకు ఈ పండుగలు సూర్యుని పట్ల కృతజ్ఞతాభావాన్ని తెలియజేయడమే కాకుండా మారుతున్న ఋతువులు మరియు వ్యవసాయ చక్రాలను జరుపుకోవడానికి కూడా ఒక మార్గంగా సూచించబడి. మీకు ఇంతవరకు ఈ సూర్య దేవాలయం గురించి పూర్తిగా వివరాలన్నీ తెలియజేశాను. అయితే ఇకపోతే ముఖ్యమైనది ఎలా వెళ్ళాలి? ఆ దేవాలయానికి చేరుకోవాలంటే ఎలా వెళ్ళాలి? అన్న దాని గురించి వివరిస్తాను. రోడ్డు ద్వారా మోదేరా సూర్య దేవాలయము గుజరాత్ రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన మొహ్నా 26 కిలోమీటర్లు, గాంధీనగర్ నుంచి 83 కిలోమీటర్లు మరియు అహ్మదాబాద్ నుంచి 99 కిలోమీటర్లు నెట్వర్క్ ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. అందుచేత రోడ్డు మార్గంతో ఈ మార్గాలకి
ఎక్కువగా అన్ని ప్రాంతాల నుంచి బస్సులు అవకాశం ఉన్నాయి. ఇకపోతే రైలు ద్వారా సమీప రైల్వే స్టేషను మొహ్వానా జంక్షను. ఇది మోదేరా సూర్య దేవాలయం నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు చేరుకోవడానికి 40 నిమిషాలు సమయం పడుతుంది. మరియు అహ్మదాబాదు 99 కిలోమీటర్లు. అహ్మదాబాద్‌కి అన్ని ప్రదేశాల నుంచి రైల్వే రూట్ కలిగి ఉంది. కాబట్టి ఏ ప్రదేశం వారైనా సరే అహ్మదాబాద్ చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా మనము ఈ సూర్య దేవాలయాన్ని చేరుకోవచ్చు. ఎయిర్ ద్వారా, విమానం ద్వారా అయితే అహ్మదాబాద్‌లో విమానాశ్రయం ఉంది. ఇది దేశంలోని ఇతర ప్రాంతాలకు సాధారణ విమానాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉన్నది. అహ్మదాబాద్ విమానాశ్రయం మోదేరా సూర్య దేవాలయం నుండి సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ఇది చేరుకోవడానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. విన్నారు కదా! మోదేరా దేవాలయాన్ని దర్శించాలంటే ఈ విధంగా మనం వెళ్ళొచ్చు. కాబట్టి ఈరోజు ఆదివారం ఈ సూర్య దేవాలయాన్ని చూసాము, విషయాలు విన్నాము. కాబట్టి మీకు అవకాశం ఉంటే ఏదైనా డైరెక్ట్‌గా వెళ్ళి చూసి దర్శనం చేసుకుని ఆశీర్వచనాలు పొందండి. లేకపోయినా నేను ముందర నుంచి చెప్తున్నాను కదా! అదే విధంగా ఇక్కడే చక్కగా మీ మనసంతా దాని మీద లగ్నం చేయండి. సూర్య భగవానుడిని తలుచుకోండి. సూర్య భగవానుని నామజపం చేయండి. ఓం శ్రీ ఆదిత్యాయ నమః. ఓం శ్రీ ఆదిత్యాయ నమః. ఓం శ్రీ ఆదిత్యాయ నమః. ఓం శ్రీ ఆదిత్యాయ నమః. ఓం శ్రీ ఇక ఈరోజు మీరు విన్నటువంటి ఈ నామజపాన్ని మాత్రం మర్చిపోకండి. ఎందుచేతనంటే నామజపానికి ఉన్న శక్తి అనంతమైనదని, మోక్ష సాధనకు సులభమైన మార్గమని పెద్ద పెద్ద పీఠాధిపతులు, వేద పండితులు చెబుతూ ఉంటారు. మీరు అవకాశం ఉన్నంత మేర ఎక్కువ సార్లు ఈ రోజున ఈ నామదాన్ని స్మరించడం మర్చిపోకుండా చెయ్యండి. ఈ నామస్మరణం చేయడం ద్వారా అద్భుతమైన, అనంతమైన అక్షయ ఫలితాలు పొంది మీ కోరికలన్నీ తీర్చుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని సిద్ధింపచేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ మా ఎంపీవైపీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ గుర్తు ప్రెస్ చేయడం ద్వారా ప్రతినిత్యము మీరు నోటిఫికేషన్ వచ్చేట్లా చూసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఈ సహాయం మీరు అందించే ఈ సహాయం మాకు ఎంతో ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే మీకు ఇంతవరకు వివరించిన అన్ని విషయాలు కూడా నాకు తెలిసినవి, మా మిత్రులు, బంధువులు, పెద్దలు చెప్పినవి, అలాగే వివిధ మీడియాల ద్వారా, పుస్తకాల ద్వారా సేకరించినవి మాత్రమే అని మీకు తెలియచేస్తున్నాను. వీటికి ఏ విధమైనటువంటి శాస్త్రీయ ఆధారాలు కానీ, నిజ నిర్ధారణలు కానీ లేవని గ్రహించండి. ఈ ఛానల్ ద్వారా మీకు అందించే వివిధ విషయాలు కూడా మీ యొక్క అవగాహనకు మాత్రమే అందిస్తున్నామని గ్రహించండి. అలాగే ఈ రోజుకి నమస్కారం. రేపు మరిన్ని విషయాలతో కలుద్దాం.